హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి అరటికాయ పచ్చిరొయ్యలు కర్రీ అండి. సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పచ్చిరొయ్యలు అయితే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. అలాగే అరటికాయ ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వాటర్లో అయితే వేసేసుకోవాలండి. లేదంటే అరటికాయలు అనేవి నల్లగా అయిపోతాయి, కాబట్టి వాటర్లో వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ముందుగా పచ్చిరొయ్యలు అయితే వేయించుకోండి. ఎక్కువసేపు అవసరం లేదండి, పచ్చిరొయ్యలు కలర్ అనేవి చేంజ్ అవుతాయి కదండి, అలా వేగితే సరిపోతుంది. అలా వేగింది అనుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. వీటిని కొంచెం సేపు వేగనివ్వాలండి. ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గేంత వరకు వేగితే సరిపోతుందండి. మూత పెట్టుకుని మగ్గించుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసేసుకోండి. వీడియోలో చూపించినట్టు మగ్గితే సరిపోతుందండి. ఉల్లిపాయలు అనేవి అరటికాయ ముక్కలను అయితే వేసేసుకోండి. అరటికాయలు వేసేసాక బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. అరటికాయ అనేది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని అయితే చూసేయండి. ఖచ్చితంగా వీడియోస్ కనుక నచ్చితే కనుక ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అరటికాయలు కూడా కొంచెం మగ్గాయి అనుకున్న తర్వాత ఇందులోనే కారాన్ని వేసేసుకోవాలండి. మన స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. అలాగే సాల్ట్ని కూడా వేసుకోండి. ఇందులో కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, కర్రీ బాగుంటుంది. కారం వేసేసాక ఒక్కసారి కలిపేసుకోండి. అలాగే సాల్ట్ని కూడా వేసేసుకోండి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసాక మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి. అరటికాయలకి ఉప్పు కారం పట్టేలా కొంచెం సేపు మగ్గితే సరిపోతుంది. అలాగే ఇందులో 1 స్పూన్ మసాలా పేస్ట్ని అయితే వేసుకోండి. ఇది వచ్చేసి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగి మొగ్గ, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి వాటర్ వేసుకుని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఆ పేస్ట్ని అయితే వేసుకోండి, బాగుంటుంది కర్రీ టేస్ట్ వచ్చేసి. ఇప్పుడు వాటర్ని అయితే వేసేసుకుని మూత పెట్టుకుని బాగా దగ్గరికి అయ్యేంత వరకు మగ్గనివ్వండి. అలా అని అరటికాయ కర్రీ అనేది బాగా దగ్గరకు అవ్వకూడదండి, చల్లారాక ఇంకొంచెం దగ్గరకు అవుతుంది. కాబట్టి దింపేటప్పుడే కొంచెం పలుచగా ఉండేలా దింపుకోండి, సరిపోతుంది. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. మూత పెట్టుకుని దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడగంటుతుంది. అంతేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అరటికాయ పచ్చిరొయ్యల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఒక్కసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.